నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కొత్త పీసీసీగా బాధ్యతలు చేపట్టినటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కొంత ప్రభుత్వం పైన కొంత బొమ్మ పడేట్టుగానే పవర్ చూపిస్తున్నాడు. వాస్తవానికి ఆయన చూపించినటువంటి పవర్ ఏంటంటే ప్రతి వారం ఖచ్చితంగా ఇద్దరు మంత్రులు తప్పనిసరిగా గాంధీ భవన్కు రావాల్సిందే అనే ఒక హుకుం జారీ చేశారు. అంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నటువంటి 4 రోజుల్లోనే బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తన పవర్ ఏంటో చూపించారు. వాస్తవానికి ఇవాళ ఇదే అందరి దృష్టిలో చర్చనీయాంశంగా మారుతుంది. ఇంటికి పెద్ద ఎత్తున అంటే ప్రతి వారం ఇద్దరు మంత్రులు తప్పనిసరిగా గాంధీ భవన్కి రావాల్సిందే అనే హుకుం వెనకాల మతలబ్ ఏంటి అనేది మాత్రం ఒకసారి చూస్తే, అయితే వీళ్ళు వారానికి 2 రోజులు మంత్రులు అందుబాటులో ఉండాలి, నెలకు ఒకసారైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్కు రావాల్సిందే అని అంటున్నారు మహేష్ కుమార్ గౌడ్. సో మంత్రులు గాంధీ భవన్కి వారానికి 2 రోజులు అందుబాటులో ఉండేటట్టుగా బొమ్మ మహేష్ కుమార్ ముఖ్యమంత్రితో మాట్లాడి మరి ఒప్పించారు. పనిలో పనిగా నెలకోసారి గాంధీ భవన్కు రేవంత్ కూడా వచ్చినట్టుగా కూడా ఆయన ఒప్పించారు. దీంతో ఇవాళ బొమ్మ తన పవర్ ఏంటో చూపించినట్టుగా అయింది. నిజానికి మంత్రులు తప్పనిసరిగా పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్కి రావాలి, కానీ ఆచరణలో ఇది సాధ్యం కావడం లేదు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు రెగ్యులర్గా గాంధీ భవన్కి వచ్చే నేతలు మంత్రులు కాగానే మాత్రం ఖచ్చితంగా పార్టీ ఆఫీస్కి రావడం మానేసినట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు. అదేంటో ఖచ్చితంగా ప్రభుత్వ కార్యక్రమాలు, సమీక్షలు, రాష్ట్రంలో పర్యటనలు బిజీగా గడుపుతున్నటువంటి మంత్రులు గాంధీ భవన్కి అయితే మాత్రం సమయం అతి తక్కువ కేటాయిస్తున్నారు. సో ఇప్పుడు తాజాగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. రేవంత్తో జరిగినటువంటి భేటీలో మంత్రులు పార్టీ ఆఫీస్కు రావాల్సినటువంటి అవసరం, పార్టీ క్యాడర్ను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా నొక్కి చెప్పినట్టుగా తెలుస్తోంది. దాంతో రేవంత్ కూడా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించి మంత్రులందరినీ గాంధీ భవన్కు వెళ్లేలా ఆదేశించారు. సచివాలయంలో అక్కడ ఉన్నటువంటి జనాలను, పార్టీ జనాలను మంత్రులు కలుస్తూనే ఉంటారు. మరి సచివాలయంలో పార్టీ నేతలు కలవడం కష్టం కాకపోయినా మిగిలినటువంటి సందర్శకులతో పాటుగా కొంత వెయిట్ చేయాల్సిందే. అదే మంత్రులు రెగ్యులర్గా పార్టీ ఆఫీస్కి వస్తే ఖచ్చితంగా నేతలు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉండదు. పైగా మంత్రులను కలవడానికి మామూలు జనాలు వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా గాంధీ భవన్లో మంత్రులు కొంత స్పెండ్ చేస్తే సమయం పూర్తిగా పార్టీ నేతలతో ఉండొచ్చు. అట్లాగే పార్టీ నేతలు, కార్యకర్తలు తమ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలను, వ్యక్తిగత అవసరాలను మంత్రులతో చెప్పుకొని వాటిని పరిష్కరించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఖచ్చితంగా పార్టీకి ప్రభుత్వం కొంత అనుసంధానం చేసే కార్యక్రమంలో భాగంగా ప్లాన్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఖచ్చితంగా క్యాడర్ కూడా ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చే కార్యక్రమం కూడా చెప్పాలి. సో ఇలాంటి విషయాలన్నింటినీ కూడా రేవంత్తో బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చెప్పి కొంత సానుకూలంగా సాధించడమే గొప్ప విజయంగా భావించాలి. వారంలో ప్రతి గురువారం, శుక్రవారం ఇద్దరు మంత్రులు గాంధీ భవన్లో 3 గంటల సేపు హాజరు అవ్వాల్సిందే అంటూ కూడా రేవంత్ ఆదేశించారు. ఏ మంత్రి ఏ రోజు పార్టీ ఆఫీస్కి వెళ్లాలో కూడా టైం టేబుల్ కూడా ఇచ్చారు. దాని ప్రకారమే గురువారం స్టార్ట్ కావాల్సినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొంత పొన్నం ప్రభాకర్ పార్టీ ఆఫీస్లో ఉండాలి, కానీ నెక్స్ట్ బుధవారం నుంచి స్టార్ట్ అయ్యేటట్టుగా కొంత అధికారికంగా సమాచారం అందుతోంది. మరోవైపు శుక్రవారం కేబినెట్ సమావేశం కారణంగా వీళ్ళు కొంత బిజీగా ఉండటంతో వచ్చే వారం నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేటట్టుగా చెప్తున్నారు. మరి గాంధీ భవన్కి వాస్తవానికి కొంత క్యాబినెట్ ఉండటంతో రాలేకపోయారు. మరి రాబోయే బుధ, గురు, శుక్రవారాల్లో హాజరయ్యే మంత్రులు ఎవరో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే మంత్రులు రెగ్యులర్గా రేవంత్కు కూడా గాంధీ భవన్కు నెలలో ఒకసారి వచ్చినట్టుగా కూడా మహేష్ కుమార్ గౌడ్ ఒప్పించడం కూడా కొంత పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా అవుతుంది. క్యాడర్ అంతా దీని గురించే మాట్లాడుకుంటారు. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో చాలామంది సచివాలయంకి మాత్రమే పరిమితమయ్యేవారు, ఎప్పుడైనా అవసరమైనప్పుడు మాత్రమే గాంధీ భవన్లో కనపడేవారు. అదే రెగ్యులర్గా నెలకు ఒకసారైనా పార్టీ ఆఫీస్కి ముఖ్యమంత్రి వస్తే తప్పనిసరిగా మంత్రులు కూడా వస్తారు. అప్పుడు పార్టీ నేతలు ముఖ్యమంత్రిని నేరుగా కలిసే అవకాశం, కాసేపు భేటీ అయి పార్టీతో పాటుగా వ్యక్తిగత, నియోజకవర్గ సమస్యలు కూడా చెప్పుకొని వాటిని పరిష్కరించేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. మరి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్లాన్ గనుక అనుకున్నట్టుగా సక్సెస్ అయితే ఖచ్చితంగా మంత్రులు సీఎంను గాంధీ భవన్కు రప్పించినటువంటి మొదటి పిసిసి అధ్యక్షుడిగా నిలిచిపోవడం మాత్రం ఖాయం. మొత్తం మీద రేవంత్ ప్రభుత్వం మీద మహేష్ కుమార్ గౌడ్ ఖచ్చితంగా బొమ్మ పడిందని ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్‌ట్యాగ్.